బ్రేకింగ్ న్యూస్ ని మనం చూస్తున్నాం. అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితాల్లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతుంది. తమకు రాబోయే అధ్యక్షుడు ఎవరో తెలియక పూర్తి ఫలితాల కోసం అమెరికన్లు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అమెరికా మీడియా అందిస్తున్న ప్రొజెక్షన్స్ ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్ష పీఠాన్ని కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో జో బైడెన్ ఉన్నారు. ఇక ప్రస్తుతం నేషనల్ టాలీలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్స్, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్స్ సాధించారు. ఇంకా 60 ఎలక్టోరల్స్ ఓట్లు కౌంటింగ్ జరుగుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే జో బైడెన్ టార్గెట్ 270ని ఈజీగా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 5 కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. వీటిలో 4 రాష్ట్రాల్లో ట్రంప్ లీడింగ్ లో కనిపిస్తున్నారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అలస్కా ఈ 4 రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కనిపిస్తుంది. ఇక ఈ రాష్ట్రాల్లో మొత్తం 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. అన్నింటినీ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్న ఆయన లీడ్ 268కి చేరుకుంటుంది. అంటే టార్గెట్ 270కి ఆయన కేవలం 2 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఆగిపోతారు. కానీ నెవాడా రాష్ట్రం ఒకదాన్ని బైడెన్ గెలుచుకుంటే ఆయన ఖాతాలో 6 ఎలక్టోరల్ ఓట్స్ వచ్చి చేరుతాయి. దీంతో టార్గెట్ 270 పూర్తవుతుంది. అయితే నెవాడాలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. నెవాడాలో ఇప్పటి వరకు 75% కౌంటింగ్ పూర్తయింది. బైడెన్ కు ట్రంప్ మధ్య చాలా గ్యాప్ కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో బైడెన్ కు 49.3% ఓట్లు రాగా ట్రంప్ కు 48.7 ఓట్లొచ్చాయి. చివరి నిమిషంలో లీడ్స్ మారితే ఈ రాష్ట్రం కూడా ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అయితే వెయిలెన్ ఓట్స్ చివరి నిమిషంలో కూడా వస్తుండటంతో నెవాడా ఫలితం ఇప్పట్లో తేలేలా అనిపించటం లేదు. నెవాడాలో వచ్చే మంగళవారం కూడా కౌంటింగ్ జరగవచ్చునని అమెరికన్ మీడియా అంచనా వేస్తోంది. పెన్సిల్వేనియాలోనూ కౌంటింగ్ పూర్తి కావటానికి మరికొన్ని రోజుల సమయం పట్టే సూచనలు ఉన్నాయి. ఇక పాపులర్ ఓట్స్ విషయంలోనూ బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో బైడెన్ కి 7,19,65,936 ఓట్లు పోలవగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనుకబడ్డారు. ఆయనకు 6,85,52,058 ఓట్లొచ్చాయి. దీని ప్రకారం బైడెన్ ఎలక్టోరల్ ఓట్స్ తో పాటు పాపులర్ ఓట్స్ లోనూ ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో పాపులర్ ఓట్స్ ఎక్కువగా వచ్చినా హిల్లరీ క్లింటన్ ఎలక్టోరల్ కాలేజ్ టార్గెట్ రీచ్ కాకపోవడంతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ తో పాటు పాపులర్ ఓట్స్ కూడా బైడెన్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మిగతా 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడితే ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది. తమకు రాబోయే అధ్యక్షుడు ఎవరో తెలియక పూర్తి ఫలితాల కోసం అమెరికన్లు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అమెరికా మీడియా అందిస్తున్న ప్రొజెక్షన్స్ ఫలితాల ప్రకారం అమెరికా అధ్యక్ష పీఠాన్ని కేవలం 6 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో జో బైడెన్ ఉన్నారు. ప్రస్తుతం నేషనల్ టాలీలో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ 264 ఎలక్టోరల్స్, అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ 214 ఎలక్టోరల్స్ సాధించారు. ఇంకా 60 ఎలక్టోరల్ ఓట్స్ కౌంటింగ్ జరుగుతోంది. ఇదే ట్రెండ్ కొనసాగితే జో బైడెన్ టార్గెట్ 270ని ఈజీగా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 5 కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. వీటిలో 4 రాష్ట్రాల్లో ట్రంప్ లీడింగ్ లో కనిపిస్తున్నారు. పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అలస్కా ఈ 4 రాష్ట్రాల్లో ట్రంప్ ఆధిక్యం కనిపిస్తోంది. ఈ రాష్ట్రాల్లో మొత్తం 54 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. వీటన్నింటినీ ట్రంప్ తన ఖాతాలో వేసుకున్న ఆయన లీడ్ 268కి చేరుకుంటుంది. అంటే టార్గెట్ 270కి ఆయన కేవలం 2 ఎలక్టోరల్ ఓట్ల దూరంలో ఆగిపోతారు. కానీ నెవాడా రాష్ట్రం ఒక్కదాన్ని బైడెన్ గెలుచుకుంటే ఆయన ఖాతాలో 6 ఎలక్టోరల్ ఓట్స్ వచ్చి చేరుతాయి. దీంతో టార్గెట్ 270 పూర్తవుతోంది. అయితే నెవాడాలో టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. నెవాడాలో ఇప్పటి వరకు 75% కౌంటింగ్ పూర్తయింది. బైడెన్ కు ట్రంప్ కు గ్యాప్ చాలా తక్కువగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో బైడెన్ కు 49.3% ఓట్లు రాగా ట్రంప్ కు 48.7% ఓట్లొచ్చాయి. చివరి నిమిషంలో లీడ్స్ మారితే ఈ రాష్ట్రం కూడా ట్రంప్ ఖాతాలోకి వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అయితే
వేలోడ్స్ ఈ నోట్ చివరి నిమిషంలో కూడా వస్తుండటంతో నెవాడా ఫలితం ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. నెవాడాలో వచ్చే మంగళవారం వరకు కౌంటింగ్ జరగవచ్చునని అమెరికన్ మీడియా అంచనా వేస్తోంది. పెన్సిల్వేనియాలోనూ కౌంటింగ్ పూర్తి కావటానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశం తెలుస్తోంది. ఇక పాపులర్ ఓట్స్ విషయంలోనూ బైడెన్ ముందంజలో ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్ లో బైడెన్ కు 7,19,65,936 ఓట్లు పోలవగా డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనుకబడ్డారు. ఆయనకు 6,85,52,058 ఓట్లొచ్చాయి. దీని ప్రకారం బైడెన్ ఎలక్టోరల్ ఓట్స్ తో పాటు పాపులర్ ఓట్స్ లోనూ ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో పాపులర్ ఓట్స్ ఎక్కువగా వచ్చినా హిల్లరీ క్లింటన్ ఎలక్టోరల్ కాలేజ్ టార్గెట్ ని రీచ్ కాకపోవడంతో ఓడిపోయారు. కానీ ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజ్ ఓట్స్ తో పాటు పాపులర్ ఓట్స్ కూడా బైడెన్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. మిగతా 5 రాష్ట్రాల ఫలితాలు వెలువడితే ఈ లెక్కలు తారుమారయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా ప్రజలు జో బైడెన్ కు పట్టం కడతారా లేక ట్రంప్ ను మరోసారి గెలిపిస్తారా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై గందరగోళం నెలకొంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రతి ఓటును లెక్కించాల్సిందేనంటూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. తుది ఫలితాలు రాకముందే తాను గెలిచానని ట్రంప్ ప్రకటించడం, తదితర పరిణామాలు అగ్రరాజ్యం అమెరికాలో అశాంతిని రేకెత్తించాయి. దేశ రాజధాని వాషింగ్టన్, ఆర్థిక రాజధాని న్యూయార్క్ సహా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మొదలైన నిరసన ఇంకా కొనసాగుతూనే ఉంది. చిట్ట చివరిగా ఓటును కూడా లెక్కించిన తరువాతే ఫలితాలు ప్రకటించాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో వందలాది మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట శాంతియుతంగా సాగిన నిరసనలు ట్రంప్ విక్టరీ ప్రకటన తర్వాత రిపబ్లికన్ మద్దతుదారులు కూడా అక్కడికి దూసుకురావడంతో వాతావరణం హింసాత్మకంగా మారింది. కొన్ని చోట్ల ట్రంప్, బైడెన్ మద్దతుదారులు పరస్పరం దాడులకు దిగగా మరికొన్ని చోట్ల నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. అమెరికా ప్రజలు జో బైడెన్ కు పట్టం కడతారా లేక ట్రంప్ ను మరోసారి గెలిపిస్తారా అనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలపై గందరగోళం నెలకొంది. కౌంటింగ్ లో అవకతవకలు జరుగుతున్నాయని, ప్రతి ఓటును లెక్కించాల్సిందేనంటూ ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి నిరసన తెలుపుతున్నారు. తుది ఫలితాలు రాకముందే తాను గెలిచానని ట్రంప్ ప్రకటించడం, తదితర పరిణామాలు అగ్రరాజ్యం అమెరికాలో అశాంతిని రేకెత్తించాయి. దేశ రాజధాని వాషింగ్టన్, ఆర్థిక రాజధాని న్యూయార్క్ సహా దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో మొదలైన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చిట్ట చివరి ఓటును కూడా లెక్కించిన తరువాతే ఫలితాలు ప్రకటించాలని నిరసనకారులు నినాదాలు చేస్తున్నారు. వేర్వేరు ఘటనల్లో వందలాది మంది నిరసనకారుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. మొదట శాంతియుతంగా సాగిన నిరసనలు ట్రంప్ విక్టరీ ప్రకటన తర్వాత రిపబ్లికన్ మద్దతుదారులు కూడా అక్కడికి దూసుకురావడంతో వాతావరణం హింసాత్మకంగా మారింది. కొన్ని చోట్ల ట్రంప్, బైడెన్ మద్దతుదారులు పరస్పరం దాడులకు దిగగా మరికొన్ని చోట్ల నిరసనకారులు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇప్పుడు ఎక్కడ విన్నా పెద్దన్న ఎన్నిక గురించే ప్రపంచమంతా
అగ్ర రాజ్యాధినేత ఎవరనే ఆసక్తి నెలకొంది. అయితే ఇక అమెరికా అధ్యక్ష పోరులో 4 భారతీయులు మరోసారి తమ సత్తా చాటారు. ఎన్నికల్లో నెగ్గి చరిత్ర తిరగరాశారు. ఇంతకీ ఎవరా 4? వాచ్ ది స్టోరీ. హోరాహోరీగా సాగుతున్న అమెరికా ఎన్నికల్లో భారతీయులు మరోసారి సత్తా చాటారు. గతంలో అమెరికన్ కాంగ్రెస్ లోని 2 సభల్లోనూ వివిధ హోదాల్లో భారతీయులు ఎన్నికవగా తాజా ఎన్నికల్లోనూ మనోళ్లు సత్తా చాటుకున్నారు. ఇప్పటికే డెమోక్రాట్ల తరపున సిట్టింగులుగా ఉన్న వీరంతా మరోసారి ఎన్నిక కావడంతో అమెరికాలో నివసిస్తున్న భారతీయుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్ కాంగ్రెస్ లో దిగువ సభ అయిన ప్రతినిధుల సభకు ఈసారి పోటీ చేసిన 4 భారతీయులు విజయం సాధించారు. అంతేకాదు వీరంతా ఇప్పటికే సిట్టింగులుగా ఉంటూ మరోసారి గెలిచారు. వీరిలో కొందరు హ్యాట్రిక్ విజయాలు కూడా అందుకున్నారు. ఈసారి అమెరికా ఎన్నికల్లో పోటీ చేసిన 4గురిలో డాక్టర్ అమీ బేరా, ప్రమీలా జైపాల్, రో ఖన్నా, రాజా కృష్ణమూర్తి ప్రతినిధుల సభకు మరోసారి ఎన్నికయ్యారు. తాజా ఫలితాల్లో రాజా కృష్ణమూర్తి లిబర్టేరియన్ పార్టీకి చెందిన ప్రెస్టన్ నెల్సన్ ను సునాయాసంగా ఓడించారు. మరో భారతీయ అమెరికన్ రో ఖన్నా రిపబ్లికన్ పార్టీకి చెందిన భారతీయ ప్రత్యర్థి రితేష్ టాండన్ ను ఓడించారు. మరోవైపు సమోసా కాకస్ లో సీనియర్ సభ్యుడు డాక్టర్ అమీ బెరా వరుసగా 5వ కాలిఫోర్నియాలోని 7వ కాంగ్రెస్ జిల్లాలో గెలిచారు. అమెరికా చట్టసభల్లో ఉన్న భారతీయ అమెరికన్లకు సమోసా కాకస్ గా పిలుస్తుంటారు. ఇందులో ప్రస్తుతం 5 భారతీయ అమెరికన్లు ఉన్నారు. వీరిలో 4 ప్రతినిధుల సభ సభ్యులు కాగా డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ కూడా ఉన్నారు. ఈ ఎన్నికల్లో భారతీయుల ఓట్లు కీలకంగా మారిన నేపథ్యంలో అమెరికన్ల చరిత్రలోనే తొలిసారి 4 భారతీయులు ప్రతినిధుల సభకు ఎన్నికై రికార్డు సృష్టించారు.